గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇది ఎన్టీపీసీలో మనకి ఎన్టీపీసీలో మనకి 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చను. ఇక్కడ చూడండి, ఈ 27ని 3తో మల్టిప్లై చేస్తే 81 ఇంటూ 896 ఈజ్ డివైడెడ్ బై అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 3136కి రూట్ వాల్యూ ఏమొస్తుందంటే మనకి డివిజన్ మెథడ్లో చేసినట్టయితే 5 5 25, ఇంకా మన 6 మిగిలింది. ఈ 36ని కింద దించినట్టయితే 5కి 5 యాడ్ చేసినట్టయితే 10, ఇక్కడ 6 వేస్తే ఇక్కడ కూడా 6 వేయాలి. ఈ 6ని 106తో మల్టిప్లై చేస్తే 636 వస్తుంది. అంటే రిమైండర్ 0 వచ్చిందంటే రూట్ వాల్యూ ఎంత వచ్చింది? 56. ఇది డివిజన్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 56 దట్ ఈక్వల్ టు y ప్లస్ 640. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డివిజన్ చేయండి. 8 టేబుల్లో 8 7 ఇప్పుడు మనకి ఇది 8 10 8 11 88, 8 11 88, 8 2 16. ఇప్పుడు 7 టేబుల్ పోతుంది. 7 1 ఇంకా 4 2 మిగిలింది. 7 6 అంటే ఇక్కడ 81 ఇంటూ 16 ఉందన్నమాట. ఈ 81 ఎలా రాయొచ్చు? 80 ప్లస్ 1 అని రాయొచ్చు ఇంటూ 16. ఇప్పుడు 8 16 ఎంత? 8 16 128. 128 పక్కనే 0 పెట్టాలి. మరి 16 1 16, ఈ రెండు యాడ్ చేసినట్టయితే 1296. అంటే దీని ఆన్సరు 1296. దట్ ఈక్వల్ టు y ప్లస్ 640. దేర్ఫోర్ y ఈక్వల్ టు ఏమవుతుంది? 1296లో నుంచి ఈ 640ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 6, 9లో 4 పోతే 5, 12లో 6 పోతే 6. 656 ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్.